నేను కూడా ఒక్కసారి 2 పూటలు తింటాం మదనపల్లిలో మేము. ఇక్కడికి వచ్చేప్పుడు 2 పూటలు తిందాము అనుకుంటాము, ఫ్రెండ్స్ పిలుస్తారు, 3 పూటలు అయిపోతా ఉంది. అంటే ఒక పూటే ఆకలేస్తుంది, ఇంకా 2 పూటలు ఆకలి కాకుండా నేను కూడా తింటా ఉంటాను. ఇంత కాన్షియస్గా ఉన్నాను మీరు అందరూ అనుకుంటే నేను కూడా కాన్షియస్గానే తింటా ఉండే ఎక్స్ట్రాగా. మరి ఎట్లా ఎంత డ్యామేజ్ అవుతుంది? అదొక్కటి కంట్రోల్ అయితే ప్రపంచమే తెలిసిపోతుంది. ఏ ఫుడ్ తింటే ఆకలి కాకుండా పీచు పదార్థం ఎక్కువ ఉండి, ప్రోటీన్ రిచ్గా ఉండి, కార్బ్స్ తక్కువ ఉండి. ఎందుకు కార్బ్స్ తక్కువ ఉండామంటే ముందులాగా రాళ్ళు కొట్టి రోజంతా పనిచేసే వాళ్ళకి కార్బ్స్ ఇంత రైస్ తిన్నా, ఇంత రాగి ముద్ద తిన్నా, ఇన్ని జొన్న రొట్టె తిన్నా అయిపోయేటివి. మనకేం పని లేదు ఇప్పుడు. సో మనకు అంత కార్బ్స్ అవసరంలే. కార్బ్స్ కావాలా? అంత అవసరంలే. సో ఇది అబ్జర్వ్ చేసుకొని ఇంట్లో మీరు 3 పూట్ల బదులు 2 పూట్లకు వచ్చిన దానికే చాలామంది హాయిగా ఉంటారు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ చాలామంది ఒక పూటే పొద్దున్నే ఏదో మరి రాగి జావ తాతారు, ఏదో 9-10 గంటలకు వెళ్ళేటప్పుడు అంతా ఫినిష్డ్, సాయంత్రం ఫ్రూట్స్ ఫినిష్డ్, అంతే. ఎంత ఫుడ్ మిగిలిపోతుంది, ఫుడ్ క్రైసిస్ ఎందుకు ఉంటుంది, ఎంత పని తగ్గిపోతుంది, ఎన్ని పని గంటలు పెరుగుతాయి, ఎంత రిలాక్స్గా ఉండొచ్చు, సన్సెట్ చూడొచ్చు, ఎంత పని ఉంటుంది. కానీ ఇప్పుడు 3 పూట్ల తినడం అలవాటైన అలాంటి వాళ్ళకి 2 పూట్ల కుదించుకుంటే నీరస పడిపోవడము, అంటే అనారోగ్య పడిపోవడం. ఉపవాసం ఉండే రోజు ఇంకా యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు మీరు పొద్దున్న నుంచి తినకుండా మధ్యాహ్నము బకెట్ బిర్యానీ తిని ఇమ్మీడియట్గా ఏం చేస్తారు? పడుకుందాం అనిపిస్తుంది, ఆవిడిస్తారు, నిద్ర కుర్చీలో కూర్చుంటారు, అలర్ట్గా ఉంటారు, మొహం కడుక్కుంటారు. మరి ఏంటి? ఎక్స్ట్రా గ్లూకోజ్ వచ్చింది. మరి ఫుడ్ ఎక్స్ట్రా ఉండేటప్పుడు మీకు యాక్టివ్గా ఉండాలి కదా, ఎందుకు లేదు? సో సస్టైన్ రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్, మీకు 5-6 గ్రాముల గ్లూకోజ్ బ్లడ్లోకి వచ్చేట్లుగా ఏమి తింటే కంటిన్యూగా ఉంటుంది అనేది చూసుకోవాలి. ఏ ఫుడ్ తింటే మీకు మళ్ళీ ఆకలి కాకుండా ఉంటుందని చూసుకోవాలి. ఆ ఫుడ్ న్యూట్రిషన్గా ఎట్లా ఏ సాయిల్ నుంచి వచ్చిందని చూసుకోవాలి. అయితే రోజుకి ఎన్ని పూటలు తింటే పర్ఫెక్ట్గా హెల్దీగా ఉంటాము? నేను చెప్పేది ఏముంది, ఒకసారి తింటే యోగి అన్నారు, 2 సార్లు తింటే భోగి ఎంజాయ్ చేయండి అన్నారు. ఓకే, మేము ఎంజాయ్ చేస్తాను. 3 సార్లు తింటే రోగి అన్నారు. 4 సార్లు తింటే కన్నడలో ఎత్తుకోండి హోగి అని వీడి కథ అయిపోయింది అని అర్థం. మీరు 6 సార్లు తింటా ఉంటారంటే డేంజర్ అర్థం. అంటే ప్రతి పూట ప్రతి గంట మీకు బాడీ ఫైట్ చేసుకుంటుందా, జబ్బుతో అరిగించుకుంటుందా? అయితే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటారు, డయాబెటిక్ పేషెంట్స్, వాళ్ళు చిన్న చిన్న మీల్స్ ఎక్కువ సార్లు తినమంటారు కదా, మరి ఆ కాన్సెప్ట్ ఏంటి? వాళ్ళకు కూడా ఇలానే సజెస్ట్ చేస్తారు? వెరీ సింపుల్ అండి. వాళ్ళకి డయాబెటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వచ్చింది? ప్యాంక్రియాస్ సఫిషియెంట్ గ్లూకోజ్ ఇన్సులిన్ తయారు చేయడంలో గ్లూకోజ్ బర్న్ చేసేదానికి అదొక్క దాని మీద పని చేయొచ్చు కదా. నువ్వు ఎంత కార్బ్స్ తింటాడు, ఆ కార్బ్స్ ఖర్చు పెట్టుకుంటా ఉండిన దానికి ప్యాంక్రియాస్ అడుగుతాడు, నేను పని చేయకపోయినా తింటా ఉన్నాను, నువ్వు దయచేసి ఇన్సులిన్ తయారు చేసి దాన్ని బర్న్ చేసి ఆ సెల్లో గ్లూకోజ్ లేకుండా చేయని అడుక్కుంటాడు దాన్ని. అది పని చేసింది 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేసి నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసింది. సో మీరేం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బ్స్ తగ్గించాలా, వాకింగ్ పెంచాలా, తినే క్యాలరీస్ పంపించేయాలా. ఒక మైసూర్ పాకు తింటే 325 క్యాలరీస్ వస్తాయి, ఒక్క మైసూర్ పాకు. మనం తినే తిండి ఏంది, మనం తినే స్వీట్లు ఏంది, ఐస్ క్రీమ్ లేంది, కూల్ డ్రింక్ లేంది, మిల్క్ ఏంది, మిల్క్ షేక్ లేంది, అదంతా అవన్నీ ఎంత లోడ్ దానికి. సో షుగర్ ఉండేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు షుగర్ ఎందుకు వచ్చింది నేను అని దాన్ని ప్రేమగా దాని మీద లోడ్ పెట్టకుండా, మీకు ఫీవర్ వచ్చింది, మీ అమ్మాయి మీకు పని చెప్పదు, జ్వరం వచ్చిందా పడుకో అంటది. అట్లా ప్యాంక్రియాస్కి ఎక్స్ట్రా లోడ్ వేసి దాన్ని ఎత్తిన భారం వేస్తారు. అది జబ్బును బట్టి నా వల్ల కాదు నా స్వామి ఇంతే ఎత్తున అంటారు. సో దానికి మీరు తినే ఫుడ్ తగ్గించి కార్బ్స్ పెంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వేసుకునే మెడిసిన్ తగ్గించుకుంటా వచ్చేదాని స్కోప్ ఉందేమో చూసుకొని. ఇప్పుడు ఇంత రైస్ తిని తగ్గించాలి కదా, ఇంత రైస్ తిని దాని జరిపే దాన్ని ఇన్సులిన్ తయారు చేయడంలో ఇంత ఇన్సులిన్ బయట నుంచి ఇస్తా ఉండవు. సో ఇన్సులిన్ ఇస్తా ఉండవు, ఈ రైస్ నువ్వు తింటా ఉండవు. ఈ రైస్ తగ్గింది అనుకో, ఇన్సులిన్ పోయి కళ్ళు తిరుగుతాయి, గ్లూకోజ్ తగ్గిపోయింది అని. ఇవన్నీ బ్యాలెన్స్ చాలా కష్టము. సో దాన్ని డిసిజన్ అర్థం చేసుకుంటే నువ్వు పొద్దున్న లేచి నడుస్తావు, రోజంతా నడుస్తూనే ఉంటావు. ఫోన్ మాట్లాడతారు 2 గంటలు అనుకుందాం, ఫోన్ మాట్లాడేదంతా నడుచుకొని మాట్లాడతాను. ఒక డిసిషన్ తీసుకోండి, నడుస్తూ మాట్లాడండి, నడుస్తూ ఉండండి, మెట్లు చిన్నగా ఎక్కండి, 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు ఎక్కండి. అట్లా మీరు తిన్న ఫుడ్ బర్న్ చేస్తూ ఉంటే షుగర్ కంట్రోల్ అయిపోతుంది. అప్పుడు చిన్నగా ఫేడ్ చేసుకుంటా మీ 40 నుంచి ఇన్సులిన్ 20కి 10కి వచ్చి అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం, మేబీ 6 months, మేబీ 2 years నువ్వు పని చేసేదాన్ని బట్టి మీరు దాని నుంచి బయటపడవచ్చు. ఇన్సులిన్ ఎట్లా అంటే ఇప్పుడు డ్యామేజ్ చేసి దాన్ని మళ్ళీ ఎట్లా రిపేర్ చేయాలంటే డాక్టర్ దగ్గరికే పోవాలా. కానీ డాక్టర్లు మీకు వాకింగ్ చేయాలా, మీరు హై ఫైబర్ ఫుడ్ తినాలా, కార్బ్స్ తగ్గించాలా అని ఊరికి వేగంగా చెప్తారు. అవన్నీ చేయకుంటే ఈ పేషెంట్ డాక్టర్ దగ్గరికి రాడు కదా. వచ్చినాడంటే నా వల్ల కాలేదు సార్, హెల్ప్లెస్ సార్ అనే వచ్చినాడు. సో దాన్ని సరిపోయే మందులే వాళ్ళు ఇవ్వాలా. అట్లా విష సర్కిల్ లాగేది.